హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 10. 4 గంటలకు దియకు ఆకలవడంతో పొద్దున మిగిల్చిన గంజిని కష్టంగా తాగుతూ, దీనిని రోజు 3 పూటలు నేను ఎలా తాగను? ఇక్కడుంటే నేను చచ్చిపోతాను. ఇలా ఏడుస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు. ఈ రాత్రి ఇంట్లో నుండి పారిపోవాలి అని స్ట్రాంగ్గా అనుకుంది దియా. రాత్రి కోసం ఎదురుచూస్తున్న దియా ఏదైనా పనిలో పడితే టైం ఈజీగా గడిచిపోతుందనుకుని చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడున్న సామాన్ బూజు దులిపి నీట్గా సర్ది ఒక మూలకు పెట్టి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసింది. ఇప్పుడు ఇది స్టోర్ రూమ్లా లేదు, బెడ్రూమ్లా ఉంది. పైగా ఎలుకలన్నీ పోయినట్లున్నాయి. ఒక్క ఎలుక కూడా కనబడలేదు. అమ్మయ్యా అనుకుని, ఈ రాత్రికి పారిపోతున్నాను కదా, ఎలుకలు ఉంటే ఏంటి పోతే ఏంటి అని అనుకుంటూ డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చింది దియా. రాత్రి 9 గంటలకు గంజి రాగానే పారిపోవడానికి ఓపిక ఉండాలని కష్టంగా కొంచెం తాగి, మళ్ళీ కాసేపటికి కొంచెం తాగి ఎలాగోలా కంప్లీట్ చేసింది దియా. అర్ధరాత్రి 2 గంటలకి దియా రూమ్ నుండి బయటకు వచ్చి మెల్లిగా కిందికొచ్చింది. ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోవడంతో దియాకి ఎవరూ కనిపించలేదు. అయినా చప్పుడు చేయకుండా నడుస్తూ గార్డెన్లోకి వచ్చింది. ఇక్కడి వరకైతే రాగలిగాను, ఇక నుండి బయటికి ఎలా వెళ్ళను? ఏదో ఒక దారి చూద్దాం అనుకుంటూ లాన్ అంతా చూడగా ఒక చోట ఆమెకు నిచ్చెన దొరికింది. దియ సంతోషపడి నిచ్చెనను బ్యాక్ సైడ్ గోడకు పెట్టి మెల్లిగా ఒక్కో మెట్టెక్కి పై వరకు చేరుకున్న దియ వావ్ అనే మాటతో అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. చేతులు కట్టుకొని చూస్తున్న అయాన్ని చూసి దియ కంగుతుంది. నా సామ్రాజ్యం నుండి అంత ఈజీగా నువ్వు పారిపోగలనని అనుకుంటున్నావా అని అన్నాడు అయాన్. లాస్ట్ వరకు వచ్చాను, వెనకడుగు వేయకూడదు అనుకుంటూ దియ గోడెక్కి నిచ్చెన తీసుకుంటుండగా అయాన్ నిచ్చెనను లాగేశాడు. అయినా సరే అని దియ గోడ దూకడానికి చూస్తుంటే గోడ బయట అయాన్ మనుషులు దియని చూస్తూ నిల్చున్నారు. అయాన్ నిచ్చెనను గోడకేసి దిగు అని అన్నాడు. దియ కన్నీళ్లతో నిచ్చెన దిగి తల కిందికి వంచుకుంది. అయాన్ వంచినమ్మ తలని తన వేలితో పైకంటూ, నేనిక్కడి వరకు రానించింది ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయవని ఆమె కళ్ళలోకి షార్ప్గా చూస్తూ అన్నాడు. చేయను, ఇంకెప్పుడు చేయను అంటూ దియ వెళ్తుంటే ఆగు అని అరిచాడు అయాన్. దియ అడుగులు బెదిరిపోయాయి. అయాన్ దియ ముందుకు వెళ్ళి, పారిపోవాలనుకునేందుకు పనిష్మెంట్ ఇవ్వకుండా నేను ఎలా వదిలేస్తాననుకున్నావు అని ఉరిమే కళ్ళతో చూస్తుంటే, ప్లీజ్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను వదిలేయండి అని దియ ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. అయాన్ దియని లాక్కుంటూ కుక్కల బోన్ దగ్గరికి తీసుకొచ్చాడు. దియ గుండె హడలిపోయింది. వాచ్మెన్ అని గట్టిగా అరిచాడు అయాన్. వాచ్మెన్ పరిగెత్తుకుంటూ రాగానే బోన్ తలుపు తీయమని కళ్ళతో సైగ చేశాడు అయాన్. వద్దు వద్దు అని దియ పారిపోతుంటే బోన్ తలుపు తెరుచుకుని కుక్కలు పరిగెత్తుకుంటూ దియ వెనకాల పరుగులు తీశాయి. వెనక్కి చూస్తూ కుక్కలకు అందకుండా గట్టిగా అరుస్తూ పరిగెడుతుంది దియ. మొరిగి భయపెట్టడం తప్ప కరవకూడదని బోన్ తలుపు తెరిచే ముందు అయాన్ చూపులతో కుక్కలకు ఇన్స్ట్రక్ట్ చేయడంతో అవి మొరుగుతూ దియను వణికించాయి. కుక్కలు ఆమె చుట్టూ రౌండప్ చేసేసరికి దియ గుండె ఆగిపోయినంత పనైంది. అరుపు గొంతులోనే ఆగిపోయింది. అడుగు తడబడి కింద కూలబడింది. కుక్కలు మొరుగుతూ ఆమెను ఉరిమి చూస్తుంటే కుక్కలు తన ప్రాణాన్ని తీసేసుకుంటాయని దియ నిలువెల్లా కంపించిపోతుంది. కుక్కలు దియ దగ్గరికి వస్తుండగా దియ భూమి దద్దరిల్లేలా అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని మొహాన్ని భుజంలో దాచుకుంది. కొన్ని సెకండ్లు నిశ్శబ్దంగా గడుస్తుంటే దియ మెల్లిగా కళ్ళు తెచ్చి చూసింది. తన చుట్టూ ఒక్క కుక్క కూడా లేదు. దియ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని లేచి చూడగానే ఇంట్లోని మనుషులంతా అక్కడ కనిపించారు. దియ తలదించుకొని వెళ్తుంటే హలో అని చిటిక వేశాడు అయాన్. కాలు మీద కాలు వేసుకొని బెంచ్ మీద గంభీరంగా కూర్చున్న అయాన్ ముందుకు భయంగా వచ్చి నిల్చుంది దియా. కూర్చో
అంటూ తన పక్కన కూర్చోమన్నట్లుగా కళ్ళతో చూపించాడు అయాన్. దియా షాక్ అయి ఏంటి అని అడిగింది. కూర్చో అని అయాన్ గట్టిగా అనగానే దియా టక్కున అతని పక్కన కూర్చొని భయంగా అతని వైపు చూస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అని చెప్పి ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ని నువ్వు టెక్నీషియన్స్కి ఇచ్చావని పొద్దున వాళ్ళు చెప్పారు. నేను సీసీటీవీ ఫుటేజ్లోనూ చూశాను అని సీరియస్గా చెప్పాడు అయాన్. నేను ఇచ్చిన పెన్ డ్రైవ్ ప్రీ వెడ్డింగ్ షూట్దే కదా, మరి ఆ వీడియో ఎలా వచ్చింది ఆ డ్రైవ్లో? అంటే ఎవరో పెన్ డ్రైవ్ మార్చేశారు. నా వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది, కానీ ఎవరు చేశారు అని మనసులో అనుకుంది దియా. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత భయపడే నువ్వు నా పెళ్ళి ఆపడానికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఎవరు నిన్ను ఇక్కడికి పంపించారు? దియా కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు అయాన్. అతని చూపులకు భయపడి దియా గట్టిగా కళ్ళు మూసుకుంది. చెప్పు అని అయాన్ గట్టిగా అరిచేసరికి దియా అదిరిపడి కళ్ళు తెరిచి, నన్నెవరూ పంపలేదు, నేనే వచ్చాను. ఆ రోజు అనంతగిరిలో మిమ్మల్ని చూశాను కదా, మీరు నాకు బాగా నచ్చారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీ పెళ్ళని తెలిసి తట్టుకోలేకపోయాను. అందుకే మీ పెళ్ళి ఆపడానికి ఇదంతా చేశాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. ప్రపంచం మొత్తానికి తెలిసేలా నేను చేసిన తప్పుని చెప్తాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చేతులు జోడించి దండం పెట్టింది దియా. ప్రవీణ్ ఆవేశంగా ముందుకొచ్చి, ఈ ఊరు వరకే తెలిసిన దాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తావా తల్లి? అయినా నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు? మేమే నిన్ను భయపెట్టి బెదిరించి చెప్పించామనుకుంటారు, కానీ సమాజంలో మంచి పేరున్న మా కుటుంబం పరువు తీసేశావు. మీడియాకి న్యూస్ తెలియలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరి దృష్టిలో మేము తప్పుడు మనుషులుగా నిలబడేవాళ్ళం అని అరిచాడు. దియా బెదిరిపై తలదించుకుంటే అయాన్ వేలితో ఆమె తలెత్తాడు. ఇంకోసారి ఇంటి నుండి పారిపోవాలని చూసావో ఇప్పుడు మొరిగిన కుక్కలు కరిచి చంపేస్తాయి, అర్థమైందా? అయాన్ గొంతులో అరుపు లేకపోయినా అతని చూపులో ఉరుముంది. దియ బేలగా తలూపింది. వెళ్ళు అని అయాన్ అనగానే దియ పరుగున లోపలికి వెళ్ళిపోయింది. ముంబై నుండి బిందు లండన్కి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు బిందు లీలాకి లండన్ వెళ్తున్నానని మెసేజ్ పెట్టడంతో లీలా షాక్ అయి బిందుకి ఫోన్ చేసింది. ఆమె ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కలవలేదు. ఫ్లైట్లో ఉండుంటుంది, చేరాక చేద్దాం అనుకుంది లీలా. ఉదయం 5 గంటలకి ప్రమోదిని పనిమనిషితో బకెట్ నీళ్లు తెప్పించి దియా మొహం మీద పోయించింది. దియా అదిరిపడి లేచి నీటి ప్రవాహానికి ఊపిరాడక ఆయాసపడుతూ అసలేం జరిగిందో అర్థం కాక తలెత్తి చూసింది. ప్రమోదిని తనని కోపంగా చూస్తుంది. ఏమైంది అని బేలగా అడిగింది దియా. వెళ్ళి ఇంటి పనంతా చెయ్యి అని కసిరింది ప్రమోదిని. నేనా? నాకేం రాదండి. నేర్చుకో వెళ్ళు అని అరిచేసరికి దియా ఒక్క ఉదుటున లేచి నిల్చుంది. ప్రమోదిని తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. దియా డ్రెస్ మార్చుకొని బయటికి రాగానే జాగింగ్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన అయాన్ దియని చూశాడు. నేనే లేపుదాం అనుకున్నాను, నువ్వే లేచావా? సో నీకు పొద్దున్న లేచే అలవాటు ఉందన్నమాట. గుడ్ అని అన్నాడు అయాన్. అని అమాయకంగా అటు ఇటు తలూపింది దియా. మరెందుకు లేచావు? బకెట్ నీళ్లు మీద పోస్తే లేవక ఏం చేయను? ఎవరు పోసారు? మీ మమ్మీ పని మనిషితో పోయించింది. మంచి పని చేసింది. సరే పద అంటూ కదిలాడు అయాన్. ఎక్కడికి? జాగింగ్ చేయడానికి. మీ మమ్మీ నన్ను ఇంటి పని అంతా చేయమని చెప్పింది, తిడుతుందేమో అని అంది దియా. వస్తావా లేదా? అయాన్ సీరియస్గా అనేసరికి వస్తాను అంటూ అయాన్తో పాటు కదిలింది దియా. జాగింగ్కి బయటికి వెళ్ళాలి దేవుడా, ప్లీజ్, అప్పుడు నేను ఈ అయాన్ నుండి పారిపోతాను అని మనసులో మొక్కేసుకుంది దియా. దియా కోరుకున్నట్లుగానే బయటికి వెళ్ళడానికి అయాన్ కార్ ఎక్కాడు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ దియా కార్ దగ్గరకు వచ్చింది. ముందు కూర్చోలో వెనకాల కూర్చోలో అర్థం కాక. అయాన్ గ్లాస్ విండో తెరిచి కార్ డోర్ తీస్తే కానీ ఎక్కవా అని అన్నాడు. దియా టక్కున డోర్ తెరిచి
ముందు సీట్లో అయాన్ పక్కన కూర్చుంది. ముళ్ళ మీద కూర్చున్నట్లుంది అని ఏట్ముఖం పెట్టింది దియా. కార్ గేట్ దాటగానే దియకు జైలు నుండి బయటకొచ్చిన ఫీలింగ్ కలిగి ఆనందంతో ఆమె ముఖం మెరిసిపోయింది. అయాన్ పార్కులో కార్ ఆపి కార్ దిగాడు. దియ కూడా కార్ దిగి మంచి టైం చూసి పారిపోవాలి అని అనుకుంది. నాతో పాటే జాగింగ్ చేయి అని అంటూ అయాన్ జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు రాదు అని అతనిలాగే జాగింగ్ చేస్తూ అంది దియా. ఇదిగో ఇలాగే చేయి అని అన్నాడు అయాన్. 2 రౌండ్స్‌కి దియా ఆయాసంతో బెంచ్ మీద కూలబడిపోయింది. నాకు అలవాటు లేదు, నా వల్ల కాదు అని ఆయాసంగా అంది దియా. అలవాటు చేసుకుంటే అలవాటవుతుంది. ఆయాసం తగ్గే వరకు కూర్చో అని అన్నాడు అయాన్. హమ్మయ్య! ఈ గ్యాప్‌లో పారిపోవచ్చు అని అనుకున్నంతసేపు లేదు ఆనందం. అయాన్ ఆమె పక్కన కూర్చోగానే ఆమె మొహం చిన్నబోయింది. 5 నిమిషాలకు దియ నార్మల్‌గా ఊపిరి పీల్చుకోవడంతో మళ్ళీ తనతో పాటు తీసుకెళ్లి జాగింగ్ చేయించాడు. ఆయాసంతో కూర్చోవడం, ఆయాసం తగ్గాక జాగింగ్ చేయడం అలా 20 రౌండ్స్ చేసేసరికి దియకు జ్వరం వచ్చినంత పనైంది. దీనికంటా ఇంటి పనులు చేయడమే బెటర్ అని ఏటుముఖం పెట్టుకొని అయాన్‌తో పాటు కారెక్కింది దియా. ఈ అయాన్ పారిపోయే అవకాశమే ఇవ్వలేదు. మహా కిలాడి అనుకుంటూ కూర్చుంది. 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన అయాన్ దియా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యారు. ప్రమోదిని కిందికి వచ్చి పనిచేస్తున్న పని మనుషులను చూసి దానిని చేయమంటే మీరెందుకు చేస్తున్నారు అదేది అని అరిచింది. కనిపించలేదమ్మా, ఒక్క పని ముట్టుకోలేదు, అందుకే మేం చేస్తున్నాం అని అన్నారు. అంతే, ప్రమోదిని ఆవేశంగా దియా అని అరిచింది. ఆ అరుపుకి దియ పరిగెత్తుకుంటూ కిందికొచ్చింది. ఇప్పుడు ప్రమోదిని దియను ఏం చేయబోతుంది? ముందు ముందు అసలేం జరగబోతుందో తెలుసుకోవాలంటే యాంగ్రీ హస్బెండ్ తప్పకుండా చదవండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.